హాయ్ అండి, శ్రీమాత్రే నమః. ఇది శుక్రవారం సాయంత్రం వీడియో అండి. శుక్రవారం మాకు చెప్పారు కందదీపాలు వెలిగించమని. సరే కదా అని చెప్పి ఇంకా నేనైతే శుక్రవారం ముందు గుళ్ళో ఎంట్రన్స్లోనే వారాహి అమ్మవారు ఉన్నారండి. అక్కడ దండం పెట్టుకొని ఇంకా ముందు అమ్మవారు, వినాయకుడు అందరినీ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీశానండి. ఇంక అన్నీ దండం పెట్టేసుకొని వచ్చేసి ఇంకా ఇక్కడ వారాహిదేవి ముందు మేము వెనకాల ఇంకా గ్రౌండ్లో పెద్ద స్థలం ఉందండి. అక్కడ నిలబెట్టారు కదా అసలైన కుంకుమ పూజ దగ్గర అమ్మవారు. అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అందరం ప్రతి ఒక్కళ్ళు కంద దీపం తీసుకొచ్చి అమ్మవారు ఎదురుగుండా వెలిగించారు. ఆ తర్వాత చిన్నపిల్లలది ఏదో మ్యూజిక్ది ఏదో జరిగిందేంటి, పాటలు అవి పిల్లలు పాడారు. చాలా అంటే చాలా బాగా పాడారండి. నిజంగా చిన్న చిన్న పిల్లలకు కూడా బోల్డంత టాలెంట్ ఉందండి. అది పాడడం ఎంత గొప్పదనో వాళ్ళని తీసుకొచ్చి పాడిచ్చి వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా ఇంత బాగా చేస్తుంటే అమ్మవారు అక్కడ ఉండక ఏమవుద్దండి చెప్పండి. శుక్రవారం నాడు అయితే అంతమందికి అమ్మవారు వచ్చారంటే మాటలో చెప్పలేనండి. ఒక చిన్న పిల్లోడు, మగ పిల్లోడు మీదకి కూడా అమ్మవారు వచ్చారు. నిజంగా అమ్మవారు అక్కడే ఉన్నారండి. మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు అమ్మ మనకు కనపడద్దని మనిషి రూపంగా ఆవిడ అలాగే వచ్చి మన ముందైతే కూర్చోరు. కానీ ఆ రోజు శుక్రవారం పూజ మొదలెట్టే ముందే వచ్చింది లోపలికి. అసలు వెళ్ళమన్నా అసలు వెళ్ళట్లేదు. డైరెక్టర్గా అమ్మవారి దగ్గరికి వచ్చేస్తుంది పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని. అసలు అందరూ ఏమో ఇప్పుడు ఎవరైనా భయపడతాం కదా మనం, కొమ్ములు వేసుకొని వస్తుంది ఎవరిని పొడిచిద్దని. పంతులు అయితే చెప్తున్నారమ్మ, అమ్మవారి రూపమే, మీరు ఎవరు కంగారు పడొద్దు, భయపడొద్దు, అది ఎవరిని ఏమి చేయదు అని చెప్పి పాపం తర్వాత ఎలాగోలా బయటికి తోలారు. ఆ తర్వాత తొండపిల్లలాగా వచ్చి మళ్ళీ కాసేపు అది కూడా నిజంగా ఆ రోజు అంతా హడావిడిగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా కంద దీపాలు కూడా చాలా బాగా పెట్టారండి. నిజంగా అమ్మవారు అయితే కళకళలు ఆడిపోతున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే ఇంకా శనివారంతో మనకు అన్నీ అయిపోతాయండి. నా దగ్గర చిన్న చిన్న వీడియోస్ ఉంటే పెడుతున్నాను. నచ్చితే లైక్